హాయ్ చైతన్య గారు. హలో మేడం. ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేయడం అన్నది చాలా సులువైపోయింది. చాలా అలవాటైపోయింది. ఇప్పుడేమో కొన్ని మెటీరియల్స్ యూజ్ చేయొద్దు, కొన్ని మెటీరియల్స్ యూజ్ చేయాలి అంటున్నారు. దానివల్ల బీపీకి గానీ, షుగర్‌కి గానీ, థైరాయిడ్‌కి గానీ, ఈవెన్ కొన్నిసార్లు ఏం గుర్తుండట్లేదండి. ఇప్పటికిప్పుడే మర్చిపోతున్నాము అని అంటున్నాం గదా! దానికి కానీ ఎఫెక్ట్ పడతది అని అంటున్నారు. అసలు ఇందులో నుంచి ఫస్ట్ ఒకవేళ డయాబెటిక్ తీసుకుంటే గనక ప్రెషర్ కుక్కర్స్‌లో కుక్ చేసి తింటే డయాబెటిక్‌కి ఎఫెక్ట్ అవుతదా? ప్రెషర్ కుక్కర్‌లో కుకింగ్ చేసి తింటే కొన్ని ప్రెషర్ కుక్కర్‌లకి ఎఫెక్ట్ అయితది. ఎట్లా? కొన్ని ప్రెషర్ కుక్కర్‌లకి ఎఫెక్ట్ గాదు. హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో మీరు వండుతున్నారు అంటే రైస్ గానీ, కూరగాయలు గానీ ఏదన్నా హ్మ్. మీరు వండుతున్నారంటే అది దేనితోటి తయారు అయింది అది మీరు చూసుకోండి. అంటే ఆ మెటీరియలా? అంటే మెటీరియల్ స్టీలా? అల్యూమినియమా? అల్యూమినియమా, స్టీలా హ్మ్. ఈ రెండిటిదే ఎక్కువ వస్తది క్వెషన్. నాన్ స్టిక్ కూడా వచ్చాయిగా. మనం దాని గురించి కూడా మాట్లాడదాం. హ్మ్. కానీ ఫస్ట్ మీకు ఇది చెప్తాను నేను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం తోటి తయారైంది అనుకోండి. హ్మ్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైతది అంటే ఇప్పుడు మీరు రైస్ వండుకున్నారు కుక్కర్లా, హ్మ్. అది కింద అతికిపోతది కదా, హ్మ్. హ్మ్. బాగా రుద్దితే బయటికి వస్తది. అవును. వాష్ మాడిపోతే చేసేటప్పుడు అవునండి. మంచిగా రుద్దితేనే వస్తది హ్మ్. బయటికి. హ్మ్. హ్మ్. ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో ఉన్న అల్యూమినియం మాలిక్యూల్స్ మీ తిండిలా కలుషుడు స్టార్ట్ అయిపోతాయి. అంటే అది అరగడం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఏమైతది అది ఫుడ్ లా పోతనే ఉంటది. రీసెంట్‌గా ఒక అతను చనిపోయాడు కూడా. ఎందుకు అని ఆరా తీస్తే గనక డాక్టర్స్ నిర్ధారణకొచ్చింది ఏంటంటే, కంటిన్యూయస్‌గా వీళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అతను స్పెషల్‌గా అల్యూమినియంలో కుక్ చేసిన ప్రెషర్ కుక్కర్‌లో తినడం వల్ల రైస్ అందులోనే వండి తినడం అలవాటంట వాళ్ళకిద్దరు జాబ్ హోల్డర్స్ కాబట్టి. మరి ఆ వైఫ్ కూడా అదే తింటుంది గదా చైతన్య గారు. ఇప్పుడు వరకు సావలేదని అనుకోవాలి. అలుమినోసిస్ అనేసి ఒకటి పదం 18th సెంచురీలో వాడుతుండే. హ్మ్. అయితే ఏమైతుండే అంటే ఎవరైతే వాళ్ళకు జర ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేరు వాళ్ళు ఏమో అల్యూమినియం బాసన్లో కొంటుండే. హ్మ్. మీరు గుర్తు తెచ్చుకోండి, ఇది ఇక్కడిది కాదు, హ్మ్. ఇది యూరప్‌ది అల్యూమినియంది. హుహు. దాంట్లో వండుకొని తినడం. హుహు. మనం ఏమనుకుంటాం, అరే సిల్వర్ లాగా కనిపిస్తది, వెండి బాసన్లు చెప్తారు చాలా మంది. సిల్వర్ భగవాన్‌లో సిల్వర్ గిన్నెలనే సిల్వర్ అంటారు. భవనాలు అంటారు. ఇటు తెలంగాణలో. ఆ, అది కాదు, అది అల్యూమినియం. ఏందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. హ్మ్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కడొచ్చింది? హ్మ్. యూరప్ లో వచ్చింది. హ్మ్. అందరూ ఏం చేసిండ్రు, ఎవరైతే పొలాలు గిలాల్లో పనిచేస్తుండే ఆ పనులు వదిలేసి ఫ్యాక్టరీలల్లో పనిచేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి వండేసి ఇవ్వాలి కదా. హ్మ్. కంపెనీ వాళ్ళు ఏం చేస్తుండే, ఇంత శాలరీ ఇస్తుండే, ఎట్లా బతుకుతావు బతుకు ఇప్పుడు దీంట్లో. తక్కువకి వచ్చే బాసన్లు ఏవి అనేసి చూసుకొని వాళ్ళు తీసుకుంటుండే. హ్మ్. అల్యూమినియం బాసన్లు తీసుకుంటుండే. అదేలేండి. దాంట్లో వండడం తినడం. అట్లా ఏమైపోయింది అంటే వాళ్ళకు అల్యూమినోసిస్ రావడం స్టార్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు అల్యూమినోసిస్లో ఏమవుతుంది, మన జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. పైల్స్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. మళ్ళా దాని తర్వాత మల్లబద్ధకం వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. హ్మ్. ఇంకోటి ఇదైతే అప్పుడే తెలిసింది, హ్మ్. మన బ్లడ్‌లో కూడా అల్యూమినియం కలుషుడు వల్ల హ్మ్. మన శరీరం ఎట్లా పని చేయాలి హ్మ్. అట్లా చేయకుండా అయిపోతది. ఓహ్! మళ్ళా ఇంకోటి ఏంది అంటే ఏదైతే ఈళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మెల్లగా మతి మార్పు స్టార్ట్ అయితది. వాళ్ళకు మెల్లగా పేర్లు మర్చిపోవడం ఇవన్నీ స్టార్ట్ అయితాయి. వాళ్ళకు మూడ్ స్వింగులు కూడా అయితది. లేటర్ ఆన్ స్టడీస్‌లో ఇవన్నీ బయటికొచ్చినాయి. సో ఇదంతా ప్రూవెన్. ప్రూవెన్. హ్మ్. లాస్ట్‌కి ఏమైపోతదంటే వీళ్ళకు బ్రెయిన్ ఏవైతే సెల్లులు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవ్వడం అయితది. అంటే ఏంది అంటే నరాల బలహీనత వస్తది. అదేలేండి. చేతులు తిమ్మిర్లు రావడం, కాళ్ళు తిమ్మిర్లు రావడం, మతి మార్పు అవ్వడం, గుండెదడ అనిపియడం, ఏదో ఒక భయం అవ్వడం, ఇట్లా ఆందోళన అవ్వడం, ఇవన్నీ కూడా అయితాయి దీని వల్ల. దట్స్ వాట్. అయితే అందుకే ఏం చేయాలి అంటే స్టీల్ బాసన్లు వాడాలి. హ్మ్. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, పేపర్ ప్లేట్లు వస్తాయి కదా, హ్మ్. దాంట్లో ఇప్పుడు మీరు చూడండి ఈ చాట్ బండార్లు ఉంటాయి కదా రోడ్ల మీద, పానీపూరి గచ్చుప్లు అవి రగడాలు అవి ప్యాకింగ్ చేసి వాడు ఇస్తే హ్మ్. ఇట్లా అల్యూమినియం దాంట్లోనే ప్యాక్ చేసి ఇస్తాడు. హ్మ్. ఇట్లా కటోరీ లాగా ఉంటుంది,
దాని మీద ఒక కార్డ్బోర్డ్ పెట్టి అవునండి. ప్యాక్ చేసి, అది కూడా అల్యూమినియం తోటి తయారైతది. ఆ! అది ప్లాస్టిక్ కన్నా బెటర్ అనుకొని మనం దాంట్లో తింటాం. కరెక్ట్. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, అది ర్యాప్ వస్తది ఒకటి, చపాతీ అవి ర్యాప్ చపాతీలు చేస్తుంటాం. రొట్టెలు ర్యాప్ చేసి పంపిస్తారు కదా స్కూల్ కి. ఎందుకు, అరే మా కొడుకు జర గరం గరం తినాలి, దీంట్లో జర ఎక్కువసేపు గరం ఉంటది అనేసి, పోనైనా తీసుకుపోయేది ప్యాక్ చేసి ఇస్తా తీసుకుపోయి ఇట్లా అనేసి టిఫిన్ డబ్బాలో పెట్టేసి ఇస్తారు కదా. అది కూడా అల్యూమినియం తోటి తయారైతది. మీ కొడుకుకి మీ కూతురికి మీరు పాయిజన్ ర్యాపింగ్ చేసి ఇచ్చినట్టు అయిపోతుంది. అది నిజం. అది ఇది మనం అర్థం చేసుకుంటలేం. మళ్ళా పిల్లలు ఏమంటారు, అరే డాడీ నువ్వు తొలకపోతావు అన్నావు కదా సండే బయటికి, తొలకపో ఇప్పుడు బయట డిన్నర్ చేసి వస్తామంటారు. మొత్తం వారం ఆఫీస్ లో ఉంటావు, ఇప్పుడు తీసుకుపోకపోతే ఎట్లా అందరు అంటారు, హోటల్ 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 అనేసి అంటారు. అప్పటికే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఫుల్ వర్షం వస్తుంది. ఇప్పుడు అందరి ఇంట్లో కారు ఉండదు కదా, అరే స్కూటర్ మీద ఎట్లా పోదాం, ఒక పని చేద్దాం, ఇప్పుడు మీరు అన్నారు కదా తెప్పిస్తా బయటికి వెళ్ళి స్విగ్గీలా పెట్టేద్దాం, ఆర్డర్ వచ్చేస్తుంది, అవునా కదా. ఆడు హోటల్ నుంచి ప్యాకింగ్ చేసి పంపిస్తాడా, దేంట్లో ప్యాక్ చేసి పంపిస్తాడు, సిల్వర్ ఫాయిల్ అని మనకు మైండ్ లో నోషన్. ఇప్పుడు ఎట్లా క్రియేషన్ అయింది నేను మీకు చెప్తా. ఈ బాసన్లను ఏమంటాం, అల్యూమినియం బాసన్లని తెలుగులా సిల్వర్ బాసన్లు అంటాం. సిల్వర్ ఫాయిల్ అని అంటామా, మనకి ఏంది నోషన్, అల్యూమినియం అంటే ఏదో మెటల్ కదా, సిల్వర్ ఫాయిల్ అంటే కూడా అది సిల్వర్ ప్యాకెట్ అంటాం, మళ్ళా అది కూడా అల్యూమినియమే అనుకుంటా, ప్లాస్టిక్ కాదని మనకు అనిపిస్తుంది కదా. ప్లాస్టిక్ లో ఫుడ్ ప్యాక్ చెయ్యొద్దు అనేసి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రచారం చేయడం స్టార్ట్ చేసిండ్రో, వీళ్ళు ప్లాస్టిక్ వాళ్ళు దిమాగ్ పెట్టి ఏం చేసిండ్రంటే ప్లాస్టిక్ కలర్ మార్చేసిండ్రు. అంతే అంతే, అది సిల్వర్ కలర్ చూడనీకి ఉంటది కానీ ఉన్నది ఏంది, అది ప్లాస్టిక్. అదే ఇంటికి వస్తుంది, తినుబెట వేడి వేడి ప్యాక్ చేస్తే ఏమైతది, అదే తినుబెట తింటాన్నావు కదా తిను, నీకోసం తెప్పించిన అదే పోతుంది. అది కూడా మళ్ళా మీ పిల్లలకి మీరు పాయిజన్ ఇస్తున్నారా లేదా, అంతే కదా, ఇస్తున్నారు కదా. మళ్ళీ ఇంకోటి చెప్తా, మీరు వీడియో స్టార్టింగ్ లో ఒకటి అన్నారు, ఇది నాన్ స్టిక్ వస్తాయి కదా దోశ తవ్వ ఏదైతే మనం వాడతాం కదా, నేనైతే ఏమంటా అంటే కాస్ట్ ఐరన్ అన్నా తీసుకోండి, లేకపోతే బ్రాస్ది అన్నా తీసుకోండి. కాస్ట్ ఐరన్ ఏమైతుంది, దోశ వేస్తాం, అది నాన్ స్టిక్ ఉండకపోవచ్చు కానీ మీరు అది జర బలం పెట్టాలి కదా దోశ తీయడానికి, 2-3 దోశలు, అప్పుడు ఏమైతుంది, దానికి ఐరన్ మాలిక్యూల్ అంటుతాయా లేవా, అంటుతాయి. ఇండియాలో ప్రతి మహిళకి ఆల్మోస్ట్ ఎనీమియా ఉందా లేదా, దానివల్ల షుగర్ వ్యాధి రావడం అవుతుంది ఎనీమియా వల్ల, మళ్ళా దాని తర్వాత నరాల బలహీనత రావడం వల్ల అవుతుంది. ఆ ఐరన్ మీద దోశలు వేసుకొని తింటే జర్రాన్న ఐరన్ పోతుంది కదా, అవునా కదా. మనం ఏం చేస్తాం, అరే ఎవరు ఇంత పడతారు ఒక దోశ తీయడానికి, నాన్ స్టిక్ ఆర్డర్ చేయండి. నాన్ స్టిక్ ఆర్డర్ చేస్తే ఏమైతుంది అంటే, పైన ఒక లేయర్ ఉంటది టెఫ్లాన్, దాని కింద ఉన్నది అల్యూమినియం, మళ్ళీ 2 పాయిజన్లే. మీకు ఏమనిపిస్తుంది, అరే టెఫ్లాన్ కోటింగ్ ఉంది అది బయటికే రాదు, ఓన్లీ దోశ వస్తుంది. కానీ ఏమైతుంది, మనము వాషింగ్ కి బాసన్ లేస్తాం కదా, దాన్ని రుద్ది 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 ఏం చేస్తారంటే ఆ టెఫ్లాన్ పోయేలాగా ఎవరైతే వాషింగ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు, టెఫ్లాన్ పోతుంది 3 నెలల్లో అనేసి. టెఫ్లాన్ దాంట్లోనే కాదు, మీరు దోశలు ఎత్తేటప్పుడు కూడా కొంచెం 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 మీ బాడీలో పోతుంది. ఇది ప్లాస్టిక్ కన్నా డేంజర్, ఇది ప్లాస్టిక్ కన్నా డేంజర్, అల్యూమినియం కన్నా డేంజర్. అది టెఫ్లాన్ పోయినాక మీరు ఇంకా 7, 8, 15, 20 సంవత్సరాలు అదే తవ్వ వాడతారు, దాంతో పాటు అల్యూమినియం పోతూనే ఉంటది. మతి మార్పు ఎంత మందికి రావట్లేదు ఈ మధ్య, అవునా కాదా. షుగర్ వ్యాధి ఎంత మందికి రావట్లేదు. ఒక పేషెంట్ ఇట్లానే వచ్చి చెప్పిండ్రు, మనకు తొందరగా వండుతుందంట దాంట్లో, ఆఫీస్ కి టైం అవుతుంది, వైఫ్ ఏమో స్కూల్లో టీచర్, హస్బెండ్ ఏమో బ్యాంక్ లా క్యాషియర్, ఏదో అంటే పదవి. అయితే ఏందంటే ఇద్దరు ఏమంటుండ్రు, అరే మార్నింగ్ లేట్ అయిపోతుంది మాకు, ప్యాకింగ్ చేసి తీసుకొని పోవాలి తొందరగా, అల్యూమినియంలో తొందరగా వంట అయిపోతుంది అనేసి అన్ని బాసన్లు, బగోనాలు, తవ్వాలు, కుక్కర్లు అన్ని A to Z కూడా లేదు వాళ్ళ ఇంట్లో, ఓన్లీ A ఉంది, A ఫర్ అల్యూమినియం. అయితే ఏంటంటే ఇది యూరోప్ లో స్టార్ట్ అయింది కదా, అప్పుడే హోమియోపతిలా మందు
వచ్చేసింది అల్యూమినోసిస్ తగ్గించడానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అల్యూమినియం వాడుడు ఆపేసేయండి. ఇన్ని రోజులు అల్యూమినియం వాడుకున్నారు అంటే ఒక నెల నేను చెప్పిన మందు వేసుకోండి కళ్ళు మూసుకోండి. అది ఏంది అంటే అల్యూమినా, మందు పేరు ఏంది అల్యూమినా. 0/9 పొటెన్సీ, 10 గోళీలు రోజు 2 పూట వేసుకోండి. ఎన్ని రోజులు? నెల ఓకే వేసుకోండి. దీంతో బై ఛాన్స్ అల్యూమినియం వల్ల మీ బాడీలో ఏమైనా ఫంక్షనల్ చేంజ్లు వచ్చినాయి అంటే అవి తగ్గిపోతాయి ఆటోమేటిక్. సూపర్. మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆయుధాన్ని చంపాలి అంటే ఆయుధంతో కుదురుతుంది. మరి ఈ అల్యూమినా మందు దేంతోటి తయారైతుంది తెలుసా మీకు? అల్యూమినియం తోటి తయారు చేస్తాం మేము. అది ఆయుధం కదా, ఆయుధంని చంపుతుంది. అట్లా ఇది అల్యూమినోసిస్ కి కూడా వాడతారు. సో బిగ్ నో టు అల్యూమినియం, సే yes టు ఐరన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కదండి. థ్యాంక్ యూ సో మచ్.